బడాబాబులు కుమ్మక్కై ప్రజలకు రావాల్సిన కరెన్సీ నోట్లను రూటు మార్చేశారు. దొరికే ప్రతి పెద్ద నోటు అక్రమాల కథలను కళ్లకు కడుతోంది. ఓ కర్ణాటక నటుడి అల్లుడి ఇంట్లో బయటపడ్డ బంగారు ఖజానా చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. పెద్ద నోట్లు రద్దు చేశాక సామాన్యులు పడుతున్న ఇక్కట్లనే చూశాం. కానీ 2-3 రోజులుగా భారీ అవినీతి తిమ్మంగళాలు, బ్లాక్ షిప్స్ కష్టాల్ని చూస్తున్నాం. సినిమా కష్టాలన్నీ నల్లధన కుబేర్లను చుట్టుముట్టేస్తున్నాయి. వరుసగా 2 రోజుల పాటు శేఖర్ రెడ్డి, అతని బంధువుల ఏళ్లలో కోట్లు, కిలోల కొద్ది బంగారం దొరికిన ఉదంతం మర్చిపోకముందే కర్ణాటకలోనూ భారీగా బంగారం, నగదు వెలుగు చూశాయి. కన్నడ సీనియర్ నటుడు దొడ్డనాల్లుడు వీరేంద్ర, అతని సోదరుడి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. బళ్ళారికి సమీపంలోని చెల్లకేరులోని ఓ ఇంట్లో సోదాలు చేశారు. దాడుల్లో అసలేమీ దొరక్క అధికారులు విరిదిరిగేవారే. అయితే ఓ చిన్న అనుమానం, దాన్ని తీర్చుకోవటానికి చేసిన ప్రయత్నం భారీగా నగదును బయటపెట్టింది. ఎవరికి అనుమానం రాని విధంగా రహస్యంగా ఓ బాత్రూమ్ నే నిర్మించారు. దాన్ని బద్దలు కొడితే కరెన్సీ కట్టలు, భారీగా బంగారం బయటపడింది. ఈ సోదాల్లో దొరికిన నగదు విలువ అక్షరాల 8 కోట్లు. అందులో 5,70,00,000 కొత్త నోట్లే. ఇక బంగారం మాట అంటారా, అదో ఖజానా. 32 కిలోల పసిడిని చూసి అధికారులు షాక్ అయ్యారు. బంగారాన్ని, నగదును ఎవరూ బాత్రూంలో దాయరు. కానీ ఈ నల్ల కుబేరుడు మాత్రం ప్రత్యేకించి దీనికోసమే ఓ బాత్రూం చేయించాడు. ఎంత నిశితంగా చూసినా అర్థం కాని విధంగా దాన్ని తీర్చిదిద్దాడు. కానీ బ్యాడ్ లక్, ఐటీ అధికారుల ముందు మాత్రం అతని ఆటలు సాగలేదు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకెక్కడ ఇంకెంత బంగారం, నగదు దాచారో మరి.